మీ పేరు సార్? శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు సార్? మోతీనగర్. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే హైదరాబాద్ లో రాబోతున్నాయి. సో మీ ఏరియాలో డెవలప్మెంట్ కానీ అంటే వాటర్ లాగిన్స్ కానీ ఎక్కడైనా వాటర్ లీకేజెస్, డ్రైనేజెస్, రోడ్డు సమస్యలు, వాటర్ సరఫరా టైమింగ్ ఇవేమన్నా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే ఒక రోడ్డు వర్షం వల్ల అన్ని పాడైపోయినాయి. అవి ఒక్కటి ఉంటే మిగతా అన్ని బాగానే ఉన్నాయి. డ్రైనేజ్ ఫెసిలిటీ అన్ని ఏ సమస్య లేదు. అంటే మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం, అక్కడ చూడడం, గమనించడం చేస్తున్నారు. స్ట్రీట్ వైజ్ వస్తూ ఉంటారు, అన్ని ఏరియాస్ వాచప్ చేస్తారు. రోడ్లు ఊడ్చే వాళ్ళని అందరినీ ఆన్ టైం వీక్లీ పంపిస్తారు. అన్ని బాగానే ఉంది. అంటే ఇంతకు ముందు మనకి ఏరియాలో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, సో ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీకు ఏమైనా చేంజెస్ కనిపించాయా, డిఫరెన్సెస్ అప్పటికి? ఉంది. బీఆర్ఎస్ కొంచెం బెటర్గా ఉంది. సార్ ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అన్ని పోటీ చేయబోతున్నాయి. దాంతో పాటుగా కొత్తగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటుగానే జనసేన కూడా పోటీ చేస్తాము అని అంటుంది. మరి ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా సార్? ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశం? సేమ్ బీఆర్ఎస్ వస్తే కొంచెం బెటర్ లీడ్ అవుతుంది.